అందరికీ హాయ్. మేము నిన్న, మొన్న చేసిన వీడియోలు చేసినాం. దాంట్లో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతదా, హెల్ప్‌ఫుల్‌గా ఉంటదంటని కంటెంట్ చేసినాం. జరిగిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమైతదని చెప్పి అనుకుంటూ చేసిన వీడియోలు. ఇక టాపిక్‌లోకైతే పోదాం. ఫస్ట్ ఒక లైక్ కొట్టుకోండి. కొంతమంది ఏం చేసిండంటే యూట్యూబ్‌లో ఏం చేస్తుండంటే వీడియోలు చూసి అవి ఎవరి వీడియోలైనా ఉండని, నా వీడియోలు ఉండని, మీ వీడియోలు ఉండని, వేరేళ్ళ వీడియోలన్నా ఉండని, ఉన్నప్పుడు ఏం చేస్తారంటే పక్కల ఆప్షన్లు ఎంచుకొని దాన్ని డిస్క్వాలిఫై చేస్తున్నాం. డిస్క్వాలిఫై చేస్తే ఏం చేస్తుంది అంటారంటే మీరు డిస్క్వాలిఫై చేసినప్పుడు అది అది మెసేజ్ అనేది ఎవరికి పోతుంది? యూట్యూబ్ టీం వాళ్ళకి పోతుంది. నువ్వు ఫోన్లో ఊకే యూట్యూబ్ చూస్తున్నావు అంటారు ఇది కాదు. ఆ యూట్యూబ్ సర్వర్ల కోసము జనాలు కొంతమంది పనిచేస్తారు. ఆ సర్వర్ కోసం అని చెప్పి అది ఉంటుంది, యాప్ ఇంతే ఉంటుంది. ఎన్ని వీడియోలు చూపిస్తుంది, ఎంతమంది సినిమా చూపిస్తుంది. అట్లా యూట్యూబ్ సర్వర్ కోసము కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు. వీళ్ళకు డిస్క్వాలిఫై చేస్తే వాళ్ళకి తెలియదు ఇవన్నీ విషయాలు. ఆ వీడియోని ఇట్లా డిస్క్వాలిఫై కొడతారు. కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఎవరి ఛానళ్ళన్నా ఉండని, ఆ ఛానల్లో ఏమవుతుందంటే ఎవరు డిస్క్వాలిఫై కొట్టిన అనే విషయం అనేది తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు ఏమవుతుందంటే యూట్యూబ్ టీం వాళ్ళు మొత్తం అంతా వాళ్ళు పరీక్షిస్తారు. ఉట్టిగా నువ్వు చెప్పింది వాళ్ళు నమ్మరు, నువ్వు కొట్టిన డిస్క్వాలిఫై నమ్మరు. యూట్యూబ్ మొత్తం అంతా ఇది అంతా కరెక్ట్ ఉండదా లేదా అంటే మొత్తం అంతా వాళ్ళు యూట్యూబ్ టీం వాళ్ళు రోబోటిక్ క్యాప్చర్ డిటెక్టర్ ఉంటాయి, దాని ద్వారా మొత్తం వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత ఎవరైతే కొట్టిందో వాళ్ళ అకౌంట్ని ఫ్రీజ్ చేస్తారు. ఇదొక విషయం. అందుకే మీరు చూడనట్టుగా మీకు నచ్చితే చూడాలి, మీకు నచ్చితే లైక్ కొట్టాలి, లేదంటే వేరే వీడియోలు చూసుకోవాలి, లేదంటే ఇక ఫోన్ బంద్ చేసి ఛార్జింగ్ పెట్టి మీ ఇంట్లో పనులు ఇక నీకు ఏం పనులు ఉంటాయి ఆ పనులు చేసుకోవాలి. గది విషయం. ఇంకొక విషయం ఏంటంటారంటే ఈ డిస్క్వాలిఫై కొట్టినప్పుడు ఎవరైనా ఉండని, ఏ ఛానల్ వాళ్ళైనా ఉండని, డిస్క్వాలిఫై కొట్టినప్పుడు వీడియోస్ అనేది ఫ్రీజ్ అవుతాయి. ఫ్రీజ్ ఎట్లయితే అంటారంటే స్టాప్ అయిపోతాయి. మీరు దానికి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఫ్రీజ్ అయినప్పుడు ఒక 1 to 2-3 days ఫ్రీజ్ అవుతాయి వీడియోస్ ఫ్రీజ్ అయ్యి ఇంకా బూస్టప్ ఇంకా ఎక్కువ వస్తుంది. అరే అది నువ్వు కొట్టిన డిస్క్వాలిఫై ఏదైతే ఉంటుందో ఆ నోటిఫికేషన్ యూట్యూబ్ టీంకి పోతుంది. యూట్యూబ్ టీంకి పోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటారంటే ఈ ఛానల్ని మొత్తం అంతా రివ్యూ చేస్తారు, చూస్తారు కరెక్ట్ ఉండాలి అంటారు. అప్పుడు ఇంకా ఏమవుతుందంటే మీ ఛానల్కి ఇంకా బూస్టప్ ఎక్కువ వస్తుంది. ఆ విషయం చూసేటోళ్ళకు వ్యూవర్స్కి అనేది కొంతమందికి తెలియక చేస్తుంటారు. తెలియక చేసిన పనులన్నీ కొన్ని మంచిగా కూడా అవుతాయి. అట్లా ఈ విషయం చూసేటోళ్ళు కూడా తెలియదు. ఇక వాళ్ళు ఇలా చేస్తారంటారు అనుకుంటారు, కానీ అవి అసాధ్యం. అది చేయడం అనేది యూట్యూబ్ సర్వర్ వీడియోలని డిస్క్వాలిఫై చేయడం అనేది అసాధ్యం. అది ఎవరి వల్ల కాదు. అది అయితే గీతే అది గవర్నమెంట్కి అవుతుంది, అది ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి కాదు. అది ఎట్లా దాంట్లో కూడా గవర్నమెంట్ ఉంటే కూడా రీజన్ చెప్పాలి. రీజన్ చెప్పండి, అవన్నీ ఎస్కలేషన్ ఏమింకే ఉండదు. సో అది కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏమిందంటారంటే ఈ ఫ్రీజ్ అయిన వీడియోస్ మళ్ళీ ముందుకు అంటే ముందుకు పోతాయి. మీరు పెట్టే డైలీ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్ ఉండాలి. ఉన్నప్పుడు ఈ ఫ్రీజ్ అయిన వీడియోలు ఏంటంటే ఇంకా బూస్టప్ అయిపోతాయి. బూస్టప్ అయినప్పుడు నీకు ఇంకా రివ్యూలోకి ఇంకెళ్తాయి. ముందు కంటే మొత్తం రీచ్ అయిపోతాయి, ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. రీచ్ అయినప్పుడు మంచి పర్ఫార్మెన్స్ అనేది వస్తుంటుంది. వీళ్ళు మీరు లైకులు కొడితేనే వస్తాయా, ఇవి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వస్తాయా అంటే కాదు. అది రీచ్ అయిందంటారంటే అది ఎట్టనో లాగా అది పాస్ అవుతుంది వీడియో దాంట్లో సిటిఆర్ అంటారు. దాన్నే చెప్పడానికి అంతగానము కొత్త కదా. టెక్ ఛానల్ వాళ్ళైతే సిటిఆర్ ఏంది, దాంట్లో సెంట్రల్ ప్రొసెసర్ ఏంది అని వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అవే పనుల మీద ఉంటారు కాబట్టి వాళ్ళకి అవి తెలుస్తాయి. మాకు కూడా తెలుసు, కానీ నా టాపిక్ అది కాదు. మా టాపిక్లు అవి కావు చెప్పేది. మాకు తెలుసు, మేము ఛానల్ మేము నడిపించేటోళ్ళకు మేము అన్నీ మేము చేసిన తర్వాతనే మేము దీంట్లో దిగుతాం.
అంతే. వాళ్ళకు ఎంతసేపు ఆ టెక్ అంటే టెక్ గురించే చెప్పాలి వాళ్ళు. ఇంకా వేరేదన్నీ చెప్పనికే రాదు. ఇక మన దాంట్లో ఇగ దాని గురించి ఉంటది, దీని గురించి అన్ని దాని గురించి వివరణ ఇచ్చే సందేశం అనేది మన దాంట్లో ఉంటది. ఇట్లా. ఇట్లా ఈ ఈ పనులు ఎందుకు చేస్తున్నారంటారంటే, మీకు ఒక ఈ శాతనైతే ఒక ఇది పెట్టుకోండి. మీరు మీరు మాట్లాడండి. మీ దగ్గర మొబైల్ ఉంటది. ఏం పెద్ద విషయం ఏం గాదు. మాట్లాడుడు, ఇది చేసుడు అంటారు. మీరు మంచిగా ఒక కాపీలో రాసుకోండి. కాపీలో రాసుకొని ఏం జెప్పాలి, ఏం దాని గురించి చెప్పాలి, 10 మందికి ఎట్లా ఉపయోగపడుతది అని మీరు రాసుకోండి కాపీలో. రాసుకొని మీరు చెప్పండి. చెప్పొద్దంటాను ఎవరు అంటున్నారు? ఎవ్వరు ఆపరు. మంచి చేయనీకి ఎవ్వరు ఆపరు. మంచి చేయనీకి ఎవ్వరు ఆపరు. చెప్పొచ్చు. ఇక ఇంట్రెస్ట్ లేదంటారంటే ఇక మీరు చేసే పనులు మీరు చేసుకోండి. అంతే ఆడ ఏం లేదు గానీ ఫ్రీజ్ అయిన వీడియోలు మీరు కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్ అప్లోడ్ చేసుకుంటూ వస్తే అది ఫ్రీజ్ అయిన వీడియోస్ అనేది ఇంకా బూస్టప్ వస్తుంది. ఇది వరకు ఓకే. ఏమవుతుందంటే యూట్యూబ్లో నువ్వు ఏదైనా ఇప్పుడు తెలియని వల్గర్ లాంగ్వేజ్లో నువ్వు మాట్లాడినావు అనుకో, బ్యాడ్ కామెంట్ ఏమైనా పెట్టినామనుకో, ఏమైనా బూతు పురాణం ఏమైనా కామెంట్ పెట్టినామనుకో, అవి ఏముంటుందంటే ఛానల్ వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది. అక్కడ బూతు పురాణాలు ఇట్లా నువ్వు ఇట్లా పెట్టిందాడా అవి హైడ్ అయిపోతాయి, కనబడవు. అవి ఆటోమేటిక్గా ఎవరికి తెలుస్తాయి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదే ఉన్నదనుకో ఛానల్, నా ఛానల్లోనే మీరు బ్యాడ్ కామెంట్ పెట్టింది ఏదన్నా ఒకటి, అది నా ఒక్కరికే తెలుస్తుంది. పబ్లిక్లో ఉన్న కామెంట్లోనే తెలియదు, అది పబ్లిక్ తెలియనిది అది కామెంట్ అన్నది. నేనేం చేస్తా, నీ ఛానల్ని ఏం చేయాలనుకుంటే నీ అకౌంట్ని, నీ యూట్యూబ్ అకౌంట్ ఏదైతే ఉంటుందో అప్పుడు నాకు తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు అట్లా ఇదవుతుంటుంది. ఈ అట్లా పనులు చేసేవాళ్ళు అంటారని చెప్పి ఇది చేస్తుంది. యూట్యూబ్ ఎవరిని తప్పు చేయనిది. యూట్యూబ్ నీ ఒక్కని కోసమే లేదు. యూట్యూబ్ సర్వర్ అనేది, యూట్యూబ్ ఇది పబ్లిక్ డెమోక్రసీ, ఇది అందరిని చూపించడానికే. నీ ఒక్కని కోసమే, నా ఒక్కని కోసమే పని చేయరు. దాంట్లో చేతనైతే నువ్వు కూడా చేసుకో, చేత కాకపోతే నీ పని ఏందో నువ్వు చూసుకో. అంతకు మించి అంతని చెప్తుంది యూట్యూబ్. నాకు చెప్తుంది, నేను గొప్ప కాదు, నువ్వు గొప్ప కాదు. యూట్యూబ్ వాళ్ళకు తప్పు చేస్తే నాకు మెయిల్స్ వస్తాయి, స్ట్రైక్స్ వస్తాయి. తప్పు నువ్వు చేస్తే నీకు స్ట్రైక్ వస్తాయి, నీకు మెయిల్స్ వస్తాయి. అట్లా మీరు తెలుసుకోవాల్సింది దీంట్లో ఏమిటంటే, ఫ్రీజ్ అయిన వీడియోలు మళ్ళీ ఆగిపోతాయి అంటే ఆగిపోవు. కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్ మెయింటైన్ చేస్తే ఇది అయిపోతుంది. సిటిఆర్ కరెక్ట్ ఉండాలి. సిటిఆర్ కరెక్ట్ ఉంటేనే మంచిగా ఉంటుంది. మా వీడియోస్కి అయితే అన్నిటికీ లైకులు లేకపోవచ్చు, సబ్స్క్రైబర్ లేకపోవచ్చు, కానీ వ్యూస్ పోతున్నాయి. సిటిఆర్ మంచిగా ఉండదు మా దానికి. మా వీడియోలకు మంచిగా ఉండదు. ఉండకాడికి మీరు ఇంకా ఇప్పుడు కాకపోవచ్చు, ఇప్పుడు ఎప్పుడో ఒకసారి తిరుగుతాయి వీడియోలు, మొత్తం తిరిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది. అప్పుడు అందుకోసం అని చెప్పి ఏదానికి తొందర పడితే ఏ విషయంలో తొందర పడరాదు ఏందనేది చూసుకుంటారు. అట్లా ఇంకా ఏం మీకు చెప్పాల్సింది ఏమైందంటారంటే, కామెంట్ గురించి అయిపోయా. వీడియోలు ఫ్రీజ్ ఎందుకు అవుతాయంటే, దాన్ని డిస్క్వాలిఫై చేసినప్పుడు ఫ్రీజ్ అవుతాయి. మీరు దానికి ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. వీడియోస్ మళ్ళా పోతూనే మళ్ళా. నేను కొత్తగా పెట్టిన నాకు ఒక పర్సన్ కామెంట్ చేసిండు, బ్రదర్ ఇది ఫ్రీజ్ అయిన వీడియోలు ఎట్లా ముందుకు పోతాయా లేకపోతే ఆగిపోతాయా, నీకేమైనా అవుతుందా, నువ్వు కొత్త పెట్టినావు కదా అంటే నాకు కామెంట్ చేసిండు. అంటే నేను వివరంగా పాత ఛానల్ ఉండే కదా పర్సనే వివరంగా నాది ఇంకో ఛానల్ ఉండే కదా, అది పోయిందని చెప్పినా కదా నేను. ఆ పర్సను మా వీడియోస్ చూస్తారంట. మా వీడియోస్ చూసి మీ దాంట్లో ఉన్నది ఆ డౌట్ మా వీడియోస్ మొత్తం చూసిండు. మా వీడియోస్ చూసిన తర్వాత నాకు మేము స్టార్ట్ చేస్తే ఫ్రీజ్ అయిన వీడియోలు ముందుకు ఓవా బ్రదర్ అంటని నాకు అడిగితే నేను చెప్పిన ఆయనకు డైరెక్ట్ కామెంట్లో ఆయన ఛానల్కి నేను మెసేజ్ పెట్టేసిన. ఏమని మెసేజ్ పెట్టేసిన అంటే, మీరు పెట్టిన ఫ్రీజ్ అయిన వీడియోలు ఏదైతే ఉంటుందో దాన్ని మీరు డిలీట్ చేయరాదు. వీడియోని యూట్యూబ్ సర్వర్లోకి వెళ్ళి డిలీట్ అనేది కాకూడదు. దాన్ని ఏం చేయాలంటారంటే, దానికి హ్యాష్ ట్యాగ్స్, కామెంట్లు డిలీట్ చేయరాదు. కామెంట్లు మాత్రం డిలీట్ చేయరాదు. మంచి కామెంట్లు ఉంటాయి కదా, డిలీట్ చేయరాదు. పెట్టకుండా కూడా ఓకే, కామెంట్లు పెడితే కూడా ఓకే వీడియోకి, కానీ
హ్యాష్ ట్యాగ్స్ అవన్నీ మొత్తం అన్ని కొన్ని యాడ్ చేయాలి, ఇంకెక్కువ యాడ్ చేయాలి. ఏమవుతుందంటే నువ్వు పెట్టిన వీడియో బూస్టప్ అయిపోతుంది. నువ్వు పెట్టిన వీడియో బూస్టప్ అయినప్పుడు ఏమవుతుందంటే యూట్యూబ్ సర్వర్ అనేది, రోబోటిక్స్ అనేది అవి నువ్వు పెట్టిన కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఒక టాపిక్ గురించి నువ్వు టాపిక్ నువ్వు ఏ దాని గురించి మాట్లాడుతున్నావు దాని గురించి సబ్ టైటిల్ ఇవ్వాలి. టైటిల్ ఇస్తేనే యూట్యూబ్ సర్వర్కి అర్థమైతేనే ఆ వీడియోలు అనేది వేరే వాళ్ళకు కొడితేనే ఈ వీడియో వస్తుంది. అట్లా నువ్వేం చేయాలంటారంటే, నువ్వు ఏ వీడియో గురించి అయితే నువ్వు చేసినావో ఆ వీడియో గురించి నువ్వు టైటిల్ నువ్వే రాస్తావు కదా. టైటిల్ రాసేటప్పుడు దాన్ని ఏ వీడియో దేని గురించి అది ఎందుకు పెట్టినావు అనేది దాన్ని ఏం చేయాలంటారంటే, దాన్ని టైటిల్ అనేది ఇంకా తీసేసి మంచి కొత్తగా పెట్టాలి. మంచిగా టైటిల్ అనేది ఇవి హ్యాష్ ట్యాగ్స్, ఇవి కింద డిస్క్రిప్షన్లో కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ఇవి చేంజ్ చేయరాదు, దీనికి యాడ్ చేయాలి. ఇంకా నేను చెప్పేది మీకు బాగా అర్థమవుతుంది. హ్యాష్ ట్యాగ్స్ నువ్వు యాడ్ చేయాలి, డిలీట్ చేయరాదు. డిస్క్రిప్షన్లో హ్యాష్ ట్యాగ్స్ యాడ్ చేయాలి, డిలీట్ చేయరాదు. ఉన్నదాని కింద ఇంకా కొన్ని ఇంకా ఎక్కువ వేయండి. మీద టైటిల్ ఏదైతే పెద్దగా ఉంటుందో ఆ టైటిల్ తీసేసి మీరు సేమ్ మీరు అదే వీడియోకు సంబంధించిన టైటిల్ మీరు ఇచ్చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు మేక్ ఏదైనా హౌ టు మేక్ కర్రీ, హౌ టు మేక్ బిర్యానీ, హౌ టు మేక్ రైస్, హౌ టు మేక్ ఇట్లా ఉంటాయి కదా. దీన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు రైస్ గురించి చెప్తే హౌ టు మేక్ స్ట్రీమ్ రైస్. స్టీమ్ అంటే ఏమింది, ఆవిరితోని అయ్యే అన్నం. హౌ టు మేక్ స్టీమ్ రైస్, నువ్వు దీన్ని మార్చి నువ్వు వేరే విధంగా ఇవ్వాలి. హౌ టు మేక్ మీకు ఏదైతే అది రైస్ అయితే రైసే, అన్నం అయితే అన్నం, బువ్వ అయితే బువ్వ. అట్లా నువ్వు దానికి టైటిల్ మంచిగా ఉండాలి ఇచ్చేటప్పుడు. ఇచ్చిన తర్వాత దాన్ని నువ్వు డిలీట్ చేయరాదు, మళ్ళీ దాని టైమింగ్ అని చేంజ్ చేయరాదు. అదంతా కాదు వదిలేస్తే యూట్యూబ్ సర్వర్ ఏం చేస్తుంది అంటే, హ్యాష్ ట్యాగ్స్ యాడ్ చేసినప్పుడు నీ లాంగ్వేజ్ నువ్వు ఏం చెప్తున్నావు యూట్యూబ్ సర్వర్కి అర్థం కావాలి. అర్థమైనప్పుడు అది ఏం చేస్తుంది అంటే, మొత్తం వీడియోలని ఎక్కువ మందికి రీచ్ చేస్తుంది. నువ్వు చెప్పేది యూట్యూబ్ సర్వర్కి అర్థం అవుతున్నది అంటే అది ఎక్కువ మందికి రీచ్ చేస్తుంది. రీచ్ అయినప్పుడు నువ్వు లైక్స్ వచ్చినాయా, సబ్స్క్రైబర్స్ వచ్చినాయని అని చెప్పి నువ్వు బాధపడరాదు. నీ మొత్తం టోటల్ వ్యూస్ దగ్గర మొత్తం నీ ఉంటుంది కదా, డాష్ బోర్డ్ ఉంటుంది కదా, డిస్క్రిప్షన్ ఛానల్ డాష్ బోర్డ్లో నీకు కనిపిస్తుంటుంది ఎన్ని కింద వ్యూస్ డైలీ మొత్తం ఛానల్ మీద రీచ్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది. నీకు రీచ్ పెరుగుతున్నది అంటానంటే నీ వీడియోలు యూట్యూబ్ సర్వర్కు ఒల్గరిథంకి అర్థమవుతున్నట్లు. ఇక నువ్వు వ్యూవర్స్కు అర్థం కావాల్సిన అప్పుడు అవసరం ఏం లే. చూసేటోడు చూస్తాడు, పోయేటోడు పోతాడు. వాళ్ళ యూట్యూబ్లో ప్రతి ఒక్కరికి చూడపోంటారని చెప్పి మనము రిక్వెస్ట్ చేయలేము. యూట్యూబ్ ఒల్గరిథంకి మనం అర్థం కావాలి. నువ్వు ఏం చెప్తున్నావు, ఏ టాపిక్ గురించి చెప్తున్నావు. నీవు ఇచ్చే టాపిక్లో నువ్వు సెలెక్ట్ చేసుకున్నప్పుడు కేటగిరీ ఉంటుంది. పీపుల్ బ్లాగా నువ్వు చేసేది, టెక్ వైజా, ఇంకా నువ్వు చేసేది దేని గురించి, అసలు దేని గురించి చేస్తున్నావు వీడియో అని చెప్పి నువ్వు కేటగిరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కేటగిరీలో లోపలనే నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. పీపుల్ బ్లాగ్ అయితే పీపుల్ బ్లాగ్, నువ్వు దేని గురించి వీడియో, నువ్వు దేనికి సంబంధించింది. యూట్యూబ్ కేటగిరీ దాంట్లో వీళ్ళు డాష్ బోర్డ్లో డిజైన్ చేసి ఉంటాయి. నువ్వు చెప్పే మాటలు యూట్యూబ్ సర్వర్కి బాగా అర్థం కావాలి. వల్గరిథం అంటారు దాన్నే, వల్గరిథం, అల్గరిథం, ఈ 2 ఆప్షన్లు ఉంటాయి. దానికి అర్థం కావాలి. సర్వర్కి అర్థమైతే నువ్వు దేని గురించి టాపిక్ రివ్యూ చేస్తున్నావు అనేది అది అర్థం చేసుకొని వాళ్ళకి ఈ వీడియో చూపిస్తుంది, రికమెండ్ చేస్తుంది. నువ్వు వీడియో ఒకదాని గురించి చేసి టైటిల్ ఒకటి ఇచ్చి హ్యాష్ ట్యాగ్ ఒకటి ఇచ్చి ఇంకా వేరేది ఒకటి ఇచ్చినావు అనుకో, ఏమవుతుంది అంటారంటే యూట్యూబ్ వల్గరిథానికి కన్ఫ్యూజ్ అవుతుంది. కన్ఫ్యూజ్ అయినప్పుడు వీడియో రికమెండ్ చేయదు. వీడియో సజెషన్లకు పోదు. సజెస్ట్ చేయదు అంటే మా వీడియో చూడని చెప్పి యూట్యూబ్ అనేది ఎక్కువ మందికి రీచ్ చేయదు. నువ్వు టాపిక్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నావో ఫస్టే నువ్వు ఒక బుక్లోనన్నా దేంట్లోనన్నా నువ్వు దేని మీద టాపిక్ చేయాలనుకుంటున్నావు, దేని మీద నీకు ఫస్ట్ నువ్వు డిస్క్రిప్షన్ అన్నీ చదువుకోవాలి. చదువుకున్న తర్వాతనే నువ్వు దేని గురించి టాపిక్ చేయాలనుకుంటున్నావు, ఆ టాపిక్ టైటిల్ ఏంది, నువ్వు అన్ని మంచి బుక్కులో రాసి పెట్టుకొని తర్వాత స్టార్ట్ చేసుకొని మంచి నిదానం కూర్చొని ఎడిటింగ్ అన్నీ చేసుకొని తప్పులు చేయకుండా చేసుకోవాలి. ఒకటి ఇవన్నీ చేయకుండా ఎన్నో మిస్టేక్స్ ఉంటాయి యూట్యూబ్లో. మీరు ఒక్క మిస్టేక్ మీరు చేసిన మీ హ్యాష్ ట్యాగ్స్
రాంగ్ ఇచ్చిన రికమెండ్‌లోకెళ్ళదు. ఎస్‌సిఓ ఎస్‌సిఓ అనేది ఉంటది. ఎస్‌సిఓ అంటే మొత్తం టోటల్‌గా యావరేజ్‌గా ఒక వీడియోకి సంబంధించింది టైటిల్, సబ్‌టైటిల్, హ్యాష్‌ట్యాగ్స్, డిస్క్రిప్షన్ హ్యాష్‌ట్యాగ్స్ ఉంటాయి. ఇవన్నీ ఏం మొత్తం పేర్లు ఏమి ఇయ్యకుంటే రికమెండ్‌లోకి పోదు వీడియో. మీరంత కష్టపడి వీడియో పెట్టి గూడా ఇదైతది. కానీ యూట్యూబ్ వల్గరిథంకి నీవేం జెప్తున్నావు అన్నది దానికి యూట్యూబ్‌కు అర్థమైందనుకో సర్వర్‌కి నీ వీడియో అనేది ఎక్కువ రీచ్ అయిపోతది. మా ఫ్రె మా మాకు తెలిసిన దాంట్లో మా ఫ్రెండ్ గాడున్నాడు. సేమ్ ఇట్లనే 2, 3 సార్లు చేసిండు. చేస్తే యూట్యూబ్ అనేది రికమెండ్ చేయలేదు. దానికి ఏం చేసిండంటే యూట్యూబ్ వాళ్ళు ఇప్పుడు ఇంత మేము వీడియో చేస్తున్నాం. మేము కష్టపడి ఇంత వీడియో చేస్తున్నాం. యూట్యూబ్ వాళ్ళకి గూడా వాళ్ళకి తెలవదా వాళ్ళకు? అరే! వీడియోలు చేస్తున్నాడు. మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. దీంట్లో ఈ మాటలు పనికొచ్చే మాటలున్నాయంటే నీ యూట్యూబోళ్ళు టీమ్ రివ్యూ చేస్తారు. రివ్యూ చేసినప్పుడు ఏం చేస్తారు? ఈ వీడియోని తీసుకపోయి ఏం చేస్తారంటే, ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే తెలవని వాళ్ళకు టైప్ చేస్తా ఉంటారు. యూట్యూబ్‌లో కొడుతుంటారు. పిల్లలు ఉండని, 25-30 ఏజ్ గల్ల పర్సన్స్ ఉండని, 45-50 ఏజ్ పర్సన్స్ ఉండని. ఏం టైప్ చేస్తున్నారా అనేది యూట్యూబ్ సర్వర్‌కు అర్థమైతది. యూట్యూబ్ సర్వర్‌కి అర్థమైనప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఈ ఈ ఇన్ఫర్మేషన్ గల్ల వీడియో ఏడున్నదని జెప్పి యూట్యూబ్ ఇట్లా గొట్టిందాడే వీడియో తీసుకొచ్చి ఇస్తది. యూట్యూబ్ పని గది. యూట్యూబ్ పని ఏమిందంటారంటే, యూట్యూబ్ నువ్వు కొ స కస్టమర్స్ ఉంటారు గదా! వీడియో ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళు ఇట్లా టైప్ జేస్తారు. ల యూట్యూబ్ సర్వర్ అంటే మనుషులా తీసుకొచ్చి ఇస్తారు, వీడియో జూపుతారా అంటారంటే మనుషులు గాదు. యూట్యూబ్ సర్వర్ అంటారు దాన్ని సర్వర్. సర్వర్ అంటే రోబోటిక్ ఆటోమేటిక్ డిడెక్ట్ అంటారు దాన్ని. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వర్క్ నడుస్తదది. నువ్వు ఏదైతే కొడుతుంటావో నీకేదన్నా ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదన్నా వీడియో కావాలి కొడుతుంటావనుకో, కొట్టినప్పుడు ఏమైతదంటారంటే, ఆ వీడియో అనేది తీసుకొచ్చి ఇట్లా లేపి చూపిస్తది. అవసరం లేదంటే చూపించదు. అవసరం ఉన్నప్పుడు చూపిస్తది. కీవర్డ్ కొడుతుంటే. యూట్యూబ్ పని గది. దీంట్ల ఇగ మళ్ళా వేరే మిస్టేక్స్ ఏం మీరు చేయకుండా, మీరు ఎడిటింగ్ చేసేటప్పుడే, అప్‌లోడ్ చేసేటప్పుడే మీరన్నీ జూసుకోండి. చూసుకొని మీరు చేస్తే మీకర్థమైతది. ఆడ ఏం రాసున్నది, ఏమిందన్నది మీరు వీడియో మీకు లేట్ అయినా పర్లేదు. మీకు వీడియో ఎడిటింగ్ లేట్ అయినా పర్లేదు. కొంపలేం మునగయి. వారంకోసారి వీడియో పెడితే గూడా యూట్యూబోడు నిన్నేం కొట్టడు, తిట్టడు. పెట్టే వీడియో ఒక్కటైనా సరే పనికొచ్చేలాగా ఉండాలి. ఇప్పుడు నేను ఇన్ని ఇన్ఫర్మేషన్ మీకు జెప్తున్నా. తెలవనోళ్ళకి ఈ మాటలిని కొంచెం అరే! ఇది యూట్యూబు అంటే ఏమింది అంటే కొంచెం అవగాహన జనరల్ నాలెడ్జ్ కొంచెమన్నా పెంచుకుంటున్నారంటని నేననుకుంటున్నా. గిట్లా ఉంటది. ఇది ఇన్ఫర్మేషన్ అంటారు దీన్ని. తెలవనోళ్ళకు అవగాహన తెలిసినంత చెప్పి ఇచ్చుడనేది నేర్పించేదే ఇది. దీంట్లో కేటగరీలు మస్తుంటాయి. ఎవరికి సంబంధించిన కేటగరీ వాళ్ళు సెలెక్ట్ జేసుకుంటారు అట్లా అంతే దాంట్ల. మీరు ఫ్రీజ్ అయిన వీడియోస్‌ని ఆగిపోతాయంటే ఏం ఆగిపోవవి. మీరు కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్ మెయింటైన్ జేస్తే వీడియోస్ అనేవి ఆగిపోవు. పుష్ అయితేనే ఉంటాయవి. ఇప్పుడు మొబైల్‌ల మనం ఒక్కొక్కసారి మనము ఇది చేసేటప్పుడే మధ్యలో మాట్లాడేటప్పుడే ఏ ఏవన్నా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మొబైల్ అన్నాక ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే మనిషే ఉన్నాడనుకో, మనిషి మీదని చెప్తా మొబైల్ ఎందుకు. అవి అవి అవేంది డివైస్‌లవి. డివైస్‌లు ఎలక్ట్రిక్ సామాన్లు, ఫోన్లు. ఎలక్ట్రిక్ ఫోన్లు, సామాన్లు ఇవి. మనిషి గురించే చెప్తా. ఇప్పుడు మనిషికే ఏదేదో మంచి అన్నీ దేవుడిచ్చిన కళ్ళు, ముక్కు, నోరు, నెత్తి, బ్రెయిను పెట్టుకొని అన్నీ పెట్టుకున్న మనిషే ఎట్లెట్లనో మాట్లాడుతుంటాడు. యూట్యూబ్ గూడా ఒక్కొక్కసారి సర్వర్ ఏమైతదంటే అన్‌ఫ్రీజ్ అయిన వీడియోస్‌ని పుష్ చేయనీకే వాళ్ళ సర్వర్ దాంట్లో ఏదో ఇష్యూ ఉంటది. ఇష్యూ ఉన్నప్పుడు ఏం మొత్తం ఒక 4, 5 రోజులు పట్టదు. ఏం పట్టదు. మాక్సిమం వాళ్ళది ఏం చేస్తారంటే వాళ్ళు టెక్నికల్‌గా సాల్వ్ చేసుకోనీకి సర్వర్‌లు పెంచుతారు వాళ్ళు.
ఇప్పుడు ఇయన్నీ మొత్తం వీడియోస్ మొత్తం అన్నీ మొత్తం జమగానికి వీడియోస్ అన్నీ ఇవన్నీ ఏడుంటాయి? సర్వర్‌లంటారు ఇట్లా ఇట్లుంటాయి ఇంతింత సరిపోవవి. మీకు సర్వర్‌ల గురించి నేను ఒకసారి మంచి ఒక వీడియో చేస్తాను నేను. ఆ సర్వర్‌లు యూట్యూబ్ సర్వర్‌లు ఎట్లుంటాయి నేను జూషిన వీటిని. యూట్యూబ్ సర్వర్‌లు ఎట్లా ఉంటది, దాని స్టోరేజ్ ఎట్లా చేస్తారని చెప్పి నేను జూషిన. నాకు అర్థమైతది కాబట్టి మీకంత ఈ మాటలు మీకు అర్థం కాకపోవచ్చు. యూట్యూబ్ సర్వర్‌లంటే ఇప్పుడు ఇదొక రూమ్ ఉన్నది ఎంత. ఈ రూమ్ ఎంత ఉన్నదో ఇదొక ఊరు. ఒక 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 ఊ ఒక ఊరు ఒక పెద్ద బిల్డింగ్‌లో కొన్ని ఎకరాలుంటది. కొన్ని ఎకరాలలో ఉంటదది. ఒక బి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఇంతకన్నా ఇంకెక్కువుండొచ్చు. తక్కువ మాత్రం ఉండదు. ఇంకెక్కువనుంటది. గానీ తక్కువ మాత్రం ఉండదు. ఇంకెక్కువనుంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మా ఇల్లు. ఈ ఇంట్ల మీకేమేమి కనిపిస్తున్నాయి ఎనక? అద్దము, క్యాలెండరు, మా ఈడ అంగులు, ఓ రొట్టె గంపలు, ఆడ బుట్టీలు, ఫోటోలు మీకు కనిపించేది ఈ వీడియోలో ఆడ డబ్బాలు ఇట్లా కనిపిస్తున్నాయి. ఆడ ఒక రూమ్‌లో ఏం మాత్రమే ఉంటాయంటే ఓన్లీ సర్వర్‌లంటే ఇట్లా పెట్టెలెక్కుంటాయి. ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి. మన కిరాణా షాప్‌ల ర్యాకులు పెట్టుంటాయి చూసినావా? ర్యాకులు ఇట్లా పెట్టుంటాయి ఇట్లా. మన సెల్ఫులు ఎట్లుంటాయి? ఇప్పుడు ఈ సెల్ఫులు ఎట్లున్నాయి? ఇప్పుడు ఇదొక సర్వర్. ఇదొక సర్వర్. ఇటు ఇవిలేవో ఇట్లా బండలివి. ఈ బండల లెక్కన ఉంటాయి. ఇవి కానీ మొత్తం ఇవన్నీ దూరం దూరం ఉండయి గదా! అవి దగ్గర దగ్గర ఉంటాయి ఇట్లా. దగ్గర దగ్గర ఉండి అవిటికి దాన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు నేను అప్‌లోడ్ చేసే వీడియోస్ వేరేవాళ్ళు మొత్తం అప్‌లోడ్ చేసే వీడియోలు, కీవర్డ్స్ మొత్తం స్టోర్ చేసుకున్నారు కదా! జాగా అంటారు. జాగాని స్టోర్ చేసుకున్న దాన్నే సర్వర్ అంటారు. ఇవన్నీ మొత్తం కలిపి రూమ్‌ని, మొత్తం స్టోరేజ్‌ని అంతా కలిపి యూట్యూబ్ సర్వర్ అంటారు దాన్ని. యూట్యూబ్ సర్వర్ అంటే వల్గరిథమ్. అన్ని దాంట్లో స్టోర్ చేసుకుంటది. ఇట్లుంటది చూడు ఇట్లా. ఇట్లా డబ్బాలు లెక్కుంటాయి. గింతే ఉంటాయి. డబ్బాలు లెక్కుంటాయి. కానీ చాలా పెద్దగుంటాయి. ఇంతింత పెద్దగుంటాయి. ఇంతింత పొడుగుంటాయి. సర్వర్‌లు పెద్దగుండి ఇవి డబ్బాలుల్లా దీంట్లో ఏం చేస్తాయంటారంటే వీటికి మొత్తం ఇంటర్నెట్ కనెక్షను, ఎ ఎలక్ట్రికల్ కనెక్షన్ మొత్తం దీనికి కనెక్షన్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏమైతదంటే దీని సర్వర్‌లు దాంట్లో అన్ని స్టోరేజ్ అయితాయి. ఇప్పుడు మేము పెట్టే వీడియోలు పోయి మొత్తం అంతా దాంట్లో స్టోర్ అయ్యి ఉంటాయి. సర్వర్ దాంట్లో అనేది. చానా చానా ఎక్కువ జీబీ అనేది వాళ్ళు ఇంత పెద్ద యూట్యూబ్ కొన్ని మిలియన్స్ ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తుంటది. దాన్ని మళ్ళీ యూట్యూబ్ మళ్ళీ ఏంది గింతే ఉంటది యూట్యూబ్. అంత పెద్ద ఫోన్‌ల గింతే ఉంటది యూట్యూబ్. నువ్వు అదొక్క యాప్ ఓపెన్ చేసి ఎన్ని మిలియన్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి దాంట్ల? ఎన్ని మిలియన్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి? ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటది యూట్యూబ్‌లో చెప్పు? అట్లా. దాన్నే సాఫ్ట్ టెక్నికల్ సర్వర్ అని గూడా పిలుస్తారు. అట్లుంటది. ఇగ దాని గురించి ఎక్కువ నాలెడ్జ్ తెలిసినోళ్ళు వాళ్ళకి అదే పని ఉంటది కాబట్టి వాళ్ళు అదే చెప్తారు. మనకు చేతనైన కాడికి మనం చెప్పాలంతే. చేతగానప్పుడు యూట్యూబ్ సర్వర్ దాని గురించి ఎంత తెలవాలో అంతే చెప్పాలి. దాంట్లో టెక్నికల్‌గా ఎన్నెన్నో పేర్లుంటాయి. అట్లా. ఇవన్నీ మొత్తం ఎక్కడ పోయి ఉంటాయంటే యూట్యూబ్ సర్వర్‌లో పోయి ఉంటాయన్నీ. యూట్యూబ్ సర్వర్‌లో ఉంటేనే ఇట్లా టక్కున ఇట్లా ఓపెన్ చేసిందంటే కీవర్డ్ కొట్టిందంటే రప్పున వీడియో తీసుకొచ్చి చూపిస్తది. ఇగో నువ్వు కొట్టిన వీడియో ఇన్ఫర్మేషన్ గిదంటది తీసుకొనొస్తది గిట్లా ఇది. ఇక ఫ్రీజ్ అయిన వీడియోస్ పుష్ కావా అంటారంటే ఖచ్చితంగా పుష్ అయితాయి. మీరు కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్ మెయింటైన్ చేయండి. మీరు మంచిగా మీకేం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఇక మీరు డిస్‌క్వాలిఫై వీడియో చేస్తే ఒక రోజు, 2 రోజులు వీడియోస్ ఆగుతాయి. మళ్ళా తర్వాత నువ్వు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇంకా బూస్టప్ ఇస్తున్నట్లు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. మీకేమన్నా ఇదైతుంటే మీకు యూట్యూబ్ వాళ్ళు మీకు మెయిల్ చేస్తారు మీకు. మీకు అర్థమైతుంటది. నువ్వు ఏదైనా సరే మిస్టేక్ ఏదైనా చేస్తే యూట్యూబ్ వాళ్ళు చేస్తారు. మీరు ఈ చూసేటోళ్ళకు దాని గురించి దీని గురించి చూసేటోళ్ళు అందరూ చెడ్డోళ్ళు నేను అంటలేను. కొంతమందుంటరు. కొంతమందున్నప్పుడు ఈళ్ళకేం పననంటే ఇవి ఇట్లా కొడుతుంటరు. యూట్యూబ్ వీడియోలని డిస్‌క్వాలిఫై కొడుతుంటరు. దానికి టెన్షన్ ఏం లేదు. ఓళ్ళ టైం వేస్టు, ఓళ్ళకు ఇది వేస్ట్. ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళేం తెలుసుకున్నారని వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు బాగుపడతారేమో గానీ, డిస్‌క్వాలిఫై చేసిపోతే అది వాళ్ళకే టైం బొక్క, టైం వేస్ట్ అయిపోతది. దాని గురించి నీకు లాభం లేదు. వానికి అది డిస్‌క్వాలిఫై చేసినంత ఆలోచించిన ఆలోచన గూడా ఇది కాదు కరెక్ట్ ఓకే.
వీడియో చూస్తున్నది దేనికోసం? ఇన్ఫర్మేషన్ కోసం. ఇన్ఫర్మేషన్ కోసం. కొందరికి వాయిస్ నచ్చొచ్చు, కొందరికి ఫేస్ నచ్చొచ్చు, కొందరికి వీడియో నచ్చొచ్చు. వీళ్ళు ఇట్లా కూడా చేస్తారని చెప్పి కొందరికి నచ్చొచ్చు. ఈ దాంట్లో డిడక్ట్ ఏదన్నా కావచ్చు. చూడొచ్చు వీడియో. అట్లుంటది. మీరు డిస్‌క్వాలిఫై అయిందని చెప్పి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. వీడియోస్ మీరు ఫ్రీజ్ అయిన వీడియోస్ మొత్తం అన్నీ మీకు పుష్ అయితేనే ఉంటాయి. మీరు కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్ మెయింటైన్ చేయండి అయిపాయే. సరిపోతది. ఇంకా వేరే దాని గురించి చెప్పేటప్పుడు మీరు ఒక లైక్ కొట్టుండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వేరే దాని గురించి టాపిక్ గురించి నేను వేరే వీడియో చేసి మీకు మళ్ళీ వీడియో అప్‌లోడ్ చేస్తా. అంతవరకు ఉంటా. బై.